మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకొనువారా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనలో అసూయ అదేవిధంగా కలహము ఉంది అని, శరీర సంబంధమైన మనుషుల రీతిగా మనము నడుచుకుంటున్నామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనలో అసూయ కలహము ఉందని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తనలో 106వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయ పడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక ఇశ్రాయేలు దండిపాలెంలో మోషే యందు అదేవిధంగా యెహోవా కొరకు ప్రతిష్ఠితుడైనటువంటి అహరోను మీద వారు అసూయ కలిగినందువలన భూమి నెరవిడిచి దాతానును మింగిందంట. అదేవిధంగా అభిరాము గుంపును కప్పివేసింది అని వాక్యము సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు హమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అని వాక్య భాగము సెలవిస్తుంది. ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది అయినటువంటి వీరులు యోసేపును అమ్మి వేసినప్పుడు కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. కీర్తనల 37వ అధ్యాయము 1 అదేవిధంగా 17వ వచనము మనము చూసినట్లయితే, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుమో, దుష్కార్యంలో చేయి వారిని చూచి మచ్చర పడకుమో, ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టు కొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము అని వాక్యము సెలవిస్తుంది. చెడ్డ వాటిని చూసి మనము వ్యసన పడకూడదు, దుష్కార్యము చేయు వారిని చూచి కూడా మనము మచ్చర పడకూడదు. యెహోవా ఎదుట మనము మౌనంగా ఉండి ఆయన మార్గంలో వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకూడదు, ఆలోచనలు నెరవేర్చు వారిని కూడా చూసి మనము వ్యసన పడకూడదు. మనము ఒకవేళ వ్యసన పడినట్లయితే, అసూయ కలిగినట్లయితే ఇశ్రాయేలు పాలెంలో జరిగినట్లుగా దాతాను వలె అభిరాము వలె దేవుడు మనల్ని శిక్షించే వారై ఉంటున్నారు. అదేవిధంగా ఇశ్రాయేలు గోత్రకర్తలు ఏ విధంగా చేసి ఉన్నారో యోసేపుకు సాగిలపడే విధంగా చేసి ఉన్నాడు దేవుడు. కనుక మనము వ్యసన పడక దేవుని ఎదుట మౌనంగా ఉండి మనలో ఉన్న అసూయను తీసివేసి ప్రభు సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకొని ఈ లోకంలో మనము జీవిద్దాము గాక. ఆమేన్.